గుర్ర మాంసం వచ్చింది. దీన్ని తిలెత్తిన అంటారు. అంటే మనం ఐస్ క్రీమ్ తక్కువే కొనుక్కున్న తింటే కానీ అన్ని ఫ్రూట్స్ ఎక్కువ వేసేసుకొని కప్పు నిండా ఫుల్గా చేసుకొని మనం హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఐస్ క్రీమ్ తక్కువ, ఈ చాక్లెట్లు, బిస్కెట్లు, ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ వేసేసుకోవచ్చు. సో నేనైతే నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేషణ ప్రపంచ యాత్రికుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని, భారతీయ రుచుల్ని నా ఛానల్లో మీరు చూశారు. సో అదేవిధంగా ప్రపంచ దేశంలో ఉన్న రుచులన్నీ నేను చూపించాలని అనుకున్నాను. సో అందులో భాగంగా మొన్న సొమాలిలో ఉన్న ఒంటి మాంసాన్ని మీరు చూశారు కదా, చాలా బాగుందని అన్నారు కదా అందరూ. సో అదేవిధంగా మరి సెర్బియా దేశంలోని ఫేమస్ అయింది గుర్రం అనమాట, గుర్రం మాంసం. ఆ గుర్రం మాంసాన్ని రుచి చూసేదా. ప్రజెంట్ అయితే వర్షం గట్టిగా పడుతుంది, చాలా చల్లగా ఉంది. ఈ చల్లదనంలో మనం వెళ్ళి వేడివేడి గుర్రాన్ని వండుకొని తిందాం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదా. అవునా, చెప్పడం మర్చిపోయిన గుర్రం ఎలా అరుస్తుందని కదా కదా. కౌబాయిలు అందరూ గుర్రాలు ఎక్కుతారు, కానీ ఈ ప్రపంచ యాత్ర కూడా గుర్రాన్ని తినడానికి వెళ్తున్నాడు. ఏం కర్మ వచ్చిందో నాయన, నేను ప్యూర్ వెజిటేరియన్ని. శాకాహారాన్ని కాస్త యూట్యూబ్ దయవల్ల మాంసాహారాన్ని చేశారు. ఆ పాపం కాస్త మీకే తగులుతుందా? నాకేం తగలదండి. నేను ఆ స్వచ్ఛమైన శాకాహారాన్ని నన్ను తీసుకెళ్ళి మాంసాహారాన్ని చేసిన పాపం అయితే మీకే తగులుతుంది. యమధర్మరాజు నాకు కనుక నన్ను పనిష్మెంట్ చేస్తే నా సబ్స్క్రైబర్లకు వేయండి, వాళ్ళు అడగడం వల్ల ఇవన్నీ నేను చేశానని చెప్తాను అక్కడ. సో ఆటోమేటిక్గా పాపం మీకే తగులుతుంది, నాకేం తగలదు. నేను నా ప్రొఫెషనల్ ఎథిక్స్, నా వృత్తి ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. చూపించడం, తినడం, ఇంకేదైనా చేయడం, వీడియోలు తీయడం నా పని, మిగతాదంతా మీ పని. ఓకే, ఫస్ట్ అయితే లైక్ కొట్టండి ప్లీజ్, తప్పదు మరి. చాలా చల్లగా ఉంది, వర్షం దొల్ల కొట్టేస్తుంది. బాగుంటుంది రెస్ట్, చాలా కాస్ట్లీ అండి. గుర్రం మాంసం అయితే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా మీరు చూస్తారు కదా. ఒక డిష్ వచ్చేసి 1500 రూపాయల నుంచి 2000 ఉంటుంది. మరి గుర్రం కదా. వర్షం ఎక్కువ ఉందండి. నాకు వర్షంలో తాడడం ఇష్టమే, కానీ కెమెరాలు పాడైపోతాయి అన్నమాట. గొడుగులు తాత దగ్గరికి వచ్చి నాకు గొడుగులు ఇవ్వమని. తాతగారు గొడుగు ఒక్కటి బ్లాక్ హామర్ 400 రైట్. 400 చూసారు కదా, రంగు టైం గొడుగు కొన్నాను అనమాట. అంబ్రెల్లా. సో గుర్రం మాంసం తినాలంటే మనం పిచ్చి రెస్టారెంట్లకు వెళ్ళకూడదండి, ట్రెడిషనల్ రెస్టారెంట్కి వెళ్ళాలి. ఎందుకంటే గుర్రం మాంసం చెప్పి మనకు ఏ కోడి మాంసము ఏది ఇచ్చేస్తే తెలియదు కదా. అందుకే ట్రెడిషనల్ రెస్టారెంట్లు ఉన్నాయన్నమాట, అక్కడికి వెళ్ళాలి. మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి. ఇది రెస్టారెంట్, ఫేమస్ రెస్టారెంట్ ప్లేసెస్ అండి ఇవన్నీ. మొత్తం అంతా అనమాట, అన్నీ గుర్రం మీట్ మాంసాలు అమ్ముతారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఫేమస్ అండ్ ట్రెడిషనల్ రెస్టారెంట్లు అనమాట. చాలా కాస్ట్లీ ప్రైసెస్ ఉంటాయి, తక్కువేం ఉండవు అనమాట. సో ఈ స్ట్రీట్లోనే దొరుకుతాయి మనకి. సో గుర్రం మాంసం స్పెషల్ రెస్టారెంట్కి వచ్చామండి, కాంజీ అనమాట. మీరు గుర్రం చక్రాలు చూసుకోవచ్చు. థీమ్ అంతా గుర్రం చెప్పులు, మొత్తం నాడ, మొత్తం అన్నీ మన ఇదిగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, లోపల ఇంకా బాగుంటుంది. మన మొత్తం థీమ్ అంతా వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. హాయ్ బ్రో, హాయ్ 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 హాయ్. వీళ్ళంతా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది రెస్టారెంట్ థీమ్ అనమాట. నేనైతే బయటని తింటాను. మీరు చూసుకోవచ్చు, గుర్రం చెప్పులు, పెద్ద చెప్పులు అనమాట, పెద్ద చెప్పులు చూసుకోవచ్చు. సో బయటికి వెళ్ళి తినడం. హాయ్ 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 వెయిట్. సో బయట కూర్చొని గుర్రం మాంసాన్ని ఆస్వాదిద్దాం. చూస్తుంది 1600 రూపాయలు, 1600 సెర్బియన్ డిన్నర్ అనమాట. సో మనం ఇది ఆర్డర్ చేద్దాం. హాట్ టెండర్. చల్లగా ఉన్న వర్షంలో వేడి గుర్రం వచ్చేసిందండి. ఫస్ట్ టైం నా లైఫ్లో గుర్రం మాంసం తింటున్నాను. ఏవో ఇచ్చారు, మష్రూమ్స్ అవిని. దిస్ టీ అన్నమాట. అంత చాలా ఎక్స్పెన్సివ్. మంచిదిగా ఉంది, మంచి జ్యూసీగా ఉంది. గుర్రం మాంసం ఎలా ఉంది అని చెప్పు. ఏం చెప్తానండి, మీరు చెప్పండి. గుర్రం
మీరు అందరూ ఎక్కారు, నేను తింటున్నాను. గుద్ద కాలితే గుర్రం ఒడిగట్టి తింటుంది అనే సామెత విన్నాం. నాకు ఇంత ఆకలిస్తున్నా ఇది నాకు రుచి అనిపించట్లేదు. ఎందుకంటారు? క్యారెట్ తిందాం, గుర్రాన్ని వదిలేద్దాం, మన వల్ల కాదు. చాలా గట్టిగా ఉందండి. చికెన్ మటన్లా లేదన్నమాట. చూస్తారు కదా, చూసారు కదా, జ్యూసీగా చాలా గట్టిగా ఉంది. ఇప్పుడే బాగుందండి. ఇది మనం గుర్రం అని మర్చిపోతే ఆకలిస్తే మీకు ఇది చాలా రుచిగా ఉంటుంది. ఓకే, బాగుంది. హానెస్ట్లీ ఓకే, నాట్ బ్యాడ్. మొత్తం అంతా తినేసాక మాట్లాడుకుందాం. గుర్రం మాసం ఎలా ఉంది? చాలా బాగుంది. ఐ లవ్ దట్. ఒక్కసారి తినడంలో తప్పలేదు. రోజు గుర్రాలు చంపేసి తినమని అనట్లేదు. మనం రోమ్లో ఉండేటప్పుడు రోమన్లా ఉండాలని మన పూర్వీకులు అన్నారు. మనం ఎక్కడ ఉంటే అలా ఉండాలి. అది కాదు ఇది ఆవకాయ పెరుగన్నం కావాలి అని మనం అనకూడదు. మనకి ఏది దొరికితే అది తినాలి, లేకపోతే మనం చచ్చిపోతాం, అంతే కదా. సో ఈ గుర్రాన్ని మనం తినాలి, ఆస్వాదించాలి. బాగుంది గుర్రం. నన్ను క్షమించు. బాగుంది, చాలా బాగుంది. మీరు చూస్తారా? ఇంకా జూమ్ చేస్తాను. ఆల్మోస్ట్ అంతా తినేసానండి. చాలా బాగుంది. ఇంకా కొంచెం వదిలేసాను, గట్టిగా ఉంది. మీరు చూసుకుంటే గట్టిగా ఉందన్నమాట. మీటు మనం నవ్వులేటప్పుడు చాలా చేయాల్సి వస్తుంది. ఒంటి మాంసం తిన్నాను కానీ నాకు అది అనిపించలేదు సాల్టీగా. కానీ ఇది మటుకు చాలా గట్టిగా ఉంది. గుర్రం బాగా పరిగెడుతుంది కదా, సో మజిల్స్ గట్టిగా ఉంటాయి. నేను అనుకోను, కంపేర్ టు క్యామెల్ గుర్రం మాంసం చాలా గట్టిగా ఉంది. ఎంత అంటే అది నవలాపోతున్నాను నేను. ఇంకా నవలి నా దంతాలన్నీ ఇదైపోయాయి. వదిలేశాను ఇంత వదిలేశాను. ఇంకా ఎంతకన్నా నేను తినలేను, నా వల్ల కాదు. అన్నీ ఇంకా వెజిటేబుల్స్, మష్రూమ్స్, క్యారెట్ ఏవేవి ఉన్నాయో అవి తినేసాను. మిగతా వదిలేశాను. ఇదండి గుర్రం మాంసం గొడవ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీరు గుర్రాన్ని, గాడిదల్ని ఇంకేమైనా తింటే కామెంట్ చేయండి. ఐ హోప్ మీరు తినలేదని నాకు తెలుసు. నేను ఎంకరేజ్ చేయట్లేదండి తినొద్దని. శాకాహారం చాలా మంచిది, మాంసాహారం ఇంకా మంచిది. అది తినద్దు ఇది తినద్దు అని చెప్పట్లేదు. మీకు నచ్చింది, మీ హెల్త్కి ఏదనిపిస్తే అది చేయండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ చాలామంది ముసలోళ్ళు 90 సంవత్సరాలు పెద్ద దుమ్ములు నవ్వులేస్తున్నారు. వాళ్ళకి ఏం అవ్వట్లేదు, డైజెషన్ చేసుకుని స్ట్రాంగ్గా ఉంటున్నారు. మనం 40 సంవత్సరాలు అయ్యేసరికి మనం చేతులు ఎత్తేసి జబ్బులు అంటున్నాం. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరికీ తెలుసు. కానీ అన్నంలో కాకుండా మిగతా వాటిలో మంచి సిరిధాన్యాల్లోని అన్నింటిలోని మంచి పోషక కృతులు ఉంటాయని చెప్పి అందరూ చెప్తున్నారు. సో పోషక పదార్థాలు కృతులు ఏవైతే ఉన్నాయో పోషక కృతులు ఇంకా అవి చాలా మంచిది. నేను చెప్పడం కాకుండా మీరు ఎవరైనా కమెంట్ల రూపంలో రాయండి, ఏది మంచిది, ఏది చెడు, ఏ ఫుడ్ మంచిది, ఏది మంచిదని. ఓకే, రాస్తానని కోరుకున్నాను. ఉంటాను, బాయ్. అండ్ మీరు నమ్మరండి, ఇంత చలిలో కూడా నేను ఐస్ క్రీమ్ తింటున్నాను. ఇంత వర్షం పడుతుంది, ఇంత చలి ఉంది, అయినా ఐస్ క్రీమ్ తింటున్నాను. మరి నాకు జలుబు రాలేదు, ఏం రాలేదు. రోజు ఒక ఐస్ క్రీమ్ తింటున్నాను. వీళ్ళందరూ తింటున్నాను. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎడారిలోని వేడివేడి టీతో అవుతున్నారు. ఇంత చల్లని ప్రదేశాల్లోని చలి వణికించేస్తుంది, అయినా ఐస్ క్రీమ్ తింటున్నారు. ఏమో ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతం ఏమో నాకైతే తెలియదు. మీరైతే చెప్పండి. ఎందుకంటే మన సైడు చల్లగా ఉంటే వేడి తింటాం, వేడిగా ఉంటే చల్లగా తింటాం. చాలామంది అంటారు అది హెల్త్కి మంచిది కాదని. మీకు తెలిస్తే కనుక ఇదైతే చెప్పండి, నాకైతే తెలియదు. సో సెర్బియా రుచుల్లో భాగంగా ఇవి చూస్తున్నారు కదండి, గొట్టల్లా ఉంటాయి అనమాట. లోపల చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, బీఫ్ ఉంటుంది, పోర్క్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. దీన్ని తిలెత్తిన అంటారు. చాలా బాగుంటుంది. అంటే గొట్టాల్లాగా ఉంటాయి అనమాట. పఫ్ఫులు వేరేగా ఉంటాయి, కానీ ఇది గొట్టాలు. టేస్ట్ చూసి చెప్తే నెలకొందా.
ఎలా ఉందంట అండి నువ్వులు అప్పడాలు ఎప్పుడైనా తిన్నారా? నువ్వులు అప్పడాలు అలా ఉన్నదండి, గట్టిగా అయితే నువ్వులు ఉన్నాయన్నమాట. బాగుంది. ఈ తినా అని సెర్బియా వస్తే ట్రై చేయండి. సో సెర్బియాలో ఐస్ క్రీమ్ స్పెషల్ ఏంటంటే అండి, ఇక్కడ ఇన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా, వీటితో పాటు ఐస్ క్రీమ్ కొనుక్కున్నంటే మనం ఇన్ని రకాలన్నమాట. చాక్లెట్లు, బిస్కెట్లు, క్రీములు, కోవా క్రీములు అన్నీ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్ని రకాలు అనమాట. చూసారు కదా, అన్ని రకాలు వేసుకోవచ్చు. అంటే మనం ఐస్ క్రీమ్ తక్కువే కొనుక్కున్న తింటే కానీ అవన్నీ ఫ్రూట్స్ ఎక్కువ వేసేసుకొని కప్పు నిండా ఫుల్గా చేసుకొని మనం హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఐస్ క్రీమ్ తక్కువ, ఈ చాక్లెట్లు, బిస్కెట్లు, ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ వేసేసుకోవచ్చు. సో నేనైతే అంటే ఫ్రూట్స్ కొనుక్కుంటే ఎక్కువ కాస్ట్లీ అనమాట. నేనేం చేస్తానంటే ఐస్ క్రీమ్ కొనుక్కొని అందులో కివీలు, స్ట్రాబెర్రీలు అన్నీ నేను ఎప్పుడు వెళ్ళినా నన్ను ఎలా చూస్తున్నారు వాళ్ళు. సో 2-3 సార్లు చూసారని చెప్పి నేను కొంచెం డబ్బులు ఇచ్చాను. నన్ను చూడకండి, నేను ఆకలి ఎక్కువ అనేది పాపం, నా వల్ల నష్టమే తప్ప వాళ్ళకి లాభం లేదు.